ఈ రోజు రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దళిత క్రిస్టియన్స్ ఎవరైతే దళితున్నారో వారు క్రిస్టియన్ మతం మారినట్లయితే వారికి ఎస్సీ హోదా రద్దు అవుతుంది అని చెప్పేసి వారు ఇవ్వడం. మరి గతంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మరి 1950లో ఎవరు హిందువులుగా ఉన్నారో దళిత హిందువులు ఉన్నారో వారికి రిజర్వేషన్ వర్తించేది. తర్వాత కాలంలో 1956లో సిక్కులు, అదేవిధంగా 1990లో మరి బౌద్ధులకు కూడా ఈ కేటాయించారు. అందులోనే మరి 1950 ఆర్టికల్ మరి 14, 15, 17, 25 చూసుకున్నట్లయితే మరి ఎవరైతే దళిత హిందువులు ఉన్నారో దళితులు ఉన్నారో వారందరికి కూడా కొన్ని స్వేచ్ఛలు ప్రకటించాలని చెప్పేసి 14లో సమానత్వం, అదేవిధంగా కుల వివక్షత, 3 అంటరానితనం, 4 ఫైనల్ గా మత స్వేచ్ఛ ఉందని చెప్పేసి కూడా ఆ రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఆ మత స్వేచ్ఛ అంటే ఎవరు క్రిస్టియన్స్ ఉన్నప్పుడు కూడా నచ్చిన మతం తీసుకోవాలని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం పార్లమెంట్ సమావేశపరిచి మరి దీన్ని అమెండ్మెంట్ చేసి చట్ట సవరణ చేసి మరి దళితులకి, ముఖ్యంగా ఎస్సీ దళితులకి క్రిస్టియన్ హోదా కల్పించడం కాకుండా వారికి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఈ రోజు రాజమండ్రిలో ఇంత పెద్ద ఎత్తున అఖిలపక్ష సమావేశంలో అనేక మంది పార్టీ నాయకులు, దళిత సంఘాలు, పాస్టర్లు అందరూ కూడా ఉన్నారు. మరి దీన్ని అవసరమైతే పెద్ద ఎత్తున రాజమండ్రి జిల్లా అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరొకసారి కలెక్టర్ని కలిసి పెద్ద ఎత్తున పొజిషన్ ఇచ్చి దీన్ని విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇది న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాం.